జంతువుల పెంపకం హాబీగా మారింది. సాధారణం నుండి మొదలై విదేశాల నుంచి కుక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. 15,000 నుంచి లక్షల రూపాయల్లో పెట్ డాగ్స్ లభిస్తున్నాయి. పెట్స్ ను పెంచుకోవడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని పెట్ లవర్స్ చెబుతున్నారు. ఈ రోజుల్లో జంతు ప్రేమికులు రోజురోజుకి పెరుగుతున్నారు. కుక్కలు మాత్రమే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా మరికొందరు పుంగునూరు ఆవులను కూడా పెంచుకుంటున్నారు. ఇంటీరియర్ అందాల కోసం చేపలు పెంచుతున్నారు. రకరకాలుగా ఉన్న బ్రీడ్ కుక్కలకు మాత్రం డిమాండ్ పెరుగుతుంది. కుక్కలు పిల్లులు లాంటి జంతువులను పెంచుకోవడం వల్ల శారీరకంగా మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లలు ఇంటర్నెట్ వాడకుండా స్కూల్ నుంచి ఇంటికి రాగానే వారి మైండ్ మొబైల్ పైకి పోకుండా పెట్స్ డాగ్తో ఆడుకుంటున్నారు. ఎప్పుడు బిజీగా పరుగులు పెడుతున్న నగరవాసులకు కుక్కను పెంచుకుంటే మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆఫీస్ ఒత్తిడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మానసిక స్థితి సంతోషంగా ఉండదు. కానీ పెంపుడు జంతువులతో మాట్లాడటం, ఆడుకోవడం వల్ల సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సో ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ ఇన్ హాస్పిటల్ వైజ్ కానీ వాటికి గ్రూమింగ్ సెషన్స్ కానీ అండ్ వాట్ ఎల్స్ ఈవెన్ డాగ్ పార్క్స్ ఉంటున్నాయి ఫర్ దేర్ ఎంటర్టైన్మెంట్ అండ్ దేర్ ఫర్ పార్క్. సో పెట్స్ అనేవి ఎలా అంటే ఈవెన్ హ్యూమన్స్కి దేర్ హెల్త్ అనేది ప్రోగ్రెసివ్గా ఉంది, చాలా ఉంది. ఈవెన్ పెట్ ఓనర్స్ దే ట్రీట్ దేర్ లైక్ చైల్డ్, వాళ్ళ పిల్లలాగా అనుకుంటున్నారు. సో దే ఆర్ రెడీ టు స్పెండ్. సో ఇది బికమ్ వాళ్ళ పెట్ అనేది వాళ్ళతో ఉంటే అదే పిల్లల్లాగా. సో వాళ్ళ హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యిద్ది. ఇంకా ఇప్పుడు మన చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే చాలామంది ఇంటర్నెట్, ఫోన్స్, మొబైల్స్ యూజ్ చేస్తారు. అదే మన ఒక పెట్, ఒక పప్పీ అనేది, ఒక పప్పీయే కానీ కిట్టెనే కానీ ఎవరైనా ఉంటుంటే వాళ్ళ మైండ్ డైవర్షన్ ఆటోమేటిక్గా దే విల్ బి డైవర్టింగ్ ఇన్ టు దర్ పెట్. సో వాళ్ళ మైండ్ రిలాక్స్కి కొంచెం బాగా ఉండిద్ది. అంటే అవే ఫ్రమ్ దిస్ ఆల్ ఇంటర్నెట్, మొబైల్ యూజింగ్, దానివల్ల డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉండిద్ది. నాట్ ఓన్లీ డాగ్స్, ఇప్పుడు క్యాట్స్ కూడా చాలా ఉన్నాయి. చాలామంది వాళ్ళు కూడా క్యాట్స్ డిమాండ్ కూడా ఉంది, క్యాట్స్ పెంచుకుంటున్నారు. సాధు జంతువులను పెంచుకోవాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. జంతు ప్రేమికులు ఎలా పడితే అలా, వేటిని పడితే వాటిని పెంచుకోవడానికి వీల్లేదు. సాధు జంతువులుగా గుర్తించబడుతున్నప్పటికీ వాటన్నిటికీ పెంచుకోవడానికి అనుమతులు లేవని పెట్స్ నిపుణులు చెబుతున్నారు. అటవీ జంతు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో కొన్ని రకాల వైల్డ్ యానిమల్స్ను పెంచకూడదు. వాటి సహజత్వాన్ని కోల్పోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఆహారం కూడా అందించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా కొన్ని రకాల పక్షులు, జంతువులకు మాత్రం సంబంధిత శాఖ అనుమతులతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకొని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ పదానికి చాలా క్రేజ్ వచ్చేసింది. పెట్ లవర్స్ వారి జీవితంలో మనుషులనే కాకుండా సాధు జంతువులను కూడా మమైకం చేసుకుంటూ ఆత్మీయతను పెంచుకుంటూ ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. అయితే వీటి ధర, పెట్ డాగ్స్ ధర 5,000 నుంచి 2 లక్షలకు పైగా పలుకుతుంది. మన దేశంలో ఉన్న సాధారణ బ్రీడ్సే కాకుండా విదేశాల్లో నుంచి కూడా బ్రీడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. అయితే వీటితో స్పెండ్ చేయడం వల్ల అవి మనతో పాటు విశ్వాసంగా ఉండడమే కాకుండా మనసుకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయని అటు డాక్టర్స్, ఇటు పెట్ లవర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ గజనంతో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.